నరేంద్ర మోదీ సర్కార్ ఇంటి దొంగల వేట మొదలుపెట్టిందా? ప్రతిపక్షాలకు ఆయుధాలను అందిస్తున్న లీకువీర్ల ఏరివేత మీద దృష్టి పెట్టిందా? సెంట్రల్ సెక్రటేరియట్, మంత్రుల పెషీల్లోని అధికారులు సిబ్బంది కదలికల మీద నిఘా పెరిగిందనే చర్చ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో బ్రహ్మాండంగా నడుస్తోంది. తమతోనే ఉంటూ విపక్షాలకు సహకరిస్తున్న వాళ్ల భర్తం పట్టేలా ప్రధానమంత్రి కార్యాలయం అడుగు వేస్తోందంటూ లేటెస్ట్ డెవలప్మెంట్స్ చెప్తున్నాయి. వాస్తవానికి కేంద్ర కేబినెట్ అంతా మోదీకి అనుసరణలోనే నడుస్తోందన్నది బహిరంగ రహస్యం. కేబినెట్లో ఏ మంత్రి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఆమోదం ముద్రపడాలి, స్టాంప్. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ మంత్రివర్గంలో ఏ ఒక్కళ్ళిద్దరికో తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రిమోట్ కంట్రోల్లో పనిచేస్తారన్న చర్చ అయితే ఉంది. పిఎంఓ అంత పవర్ఫుల్ అయినా కీలక సమాచారం ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళిపోతోందంటే ఆశ్చర్యమే. ఈ మధ్య జరిగిన 1-2 సంఘటనలతో పిఎంఓ అప్రమత్తమైంది. ఇన్నాళ్లు కొంతమంది కేంద్ర మంత్రులపైనే నిఘా ఉంచిన పిఎంఓ టీములు ఇప్పుడు ఆయా శాఖల సిబ్బంది వ్యవహారాల గురించి కూడా ఆరా తీస్తున్నారు. అక్రమ దారుల్లో వెళ్తున్న వాళ్లను తక్షణం ఇంటికి సాగనంపేలా చర్యలకు ఆదేశాలు రెడీ అయిపోతున్నాయి. కేంద్ర మంత్రుల పేషీల్లో ఉంటూనే సున్నితమైన చాలా సెన్సిటివ్ సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని లీక్ చేస్తున్న వాళ్లతో అధికార పీఠం కిందకే నీళ్ళొచ్చే ప్రమాదం ఉందని కేంద్రం గుర్తించింది. అందువల్లనే ఇటువంటి లీకు వీర్ల భర్తం పట్టే పనిలో నిమగ్నమైంది సెంట్రల్ గవర్నమెంట్. దీనికి తాజా ఉదాహరణే పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ పేషీలో జరిగిన భారీ ప్రక్షాళన. గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్ సీక్రెట్ ఫైళ్లు లీక్ అయిపోయాయన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో సీఎంఓ నేరుగా రంగంలోకి దిగింది. మంత్రికి కూడా కనీసం సమాచారం లేకుండా ఆయన సెక్రటరీ అమర్ సింగ్తో పాటు 2 అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీల మీద వేటు వేశారు. బ్యూరోక్రసీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇదే నికోబార్ వ్యవహారంలో ఈ మధ్య ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎంతటి రాద్ధాంతం చేశారో దేశ ప్రజానీకం చూసింది. కేంద్ర ప్రభుత్వం 81,000 కోట్లతో చేపట్టిన గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టును దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటంటూ రాహుల్ ఆరోపించారు కూడా. ఈ ప్రాజెక్టుతో ప్రకృతి విధ్వంసం, గిరిజన వారసత్వానికి విఘాతం తప్పదని ఆయన విమర్శించడంతో దేశమంతా దీనిపై చర్చ నడిచింది. ఈ ప్రాజెక్టు కోసం 161 చదరపు కిలోమీటర్ల మేర దట్టమైన అడవుల్ని నరికివేస్తున్నారని, దీని మూలంగా 1.5 కోట్ల చెట్లు అంతరించిపోతాయనేది రాహుల్ వాదన. అంతేకాదు, ఇలాగే తీర ప్రాంతంలో ఉన్న 16,000కు పైగా కోరల్ రీఫ్స్ అనే పగడపు దీవులు నాశనమైపోతాయంటూ ఆందోళన కూడా ఆయన వ్యక్తం చేశారు. కేవలం ఒకే ఒక్క అదానీ గ్రూప్ ప్రయోజనం కోసమే నికోబార్ దీవుల్లో హోటళ్లు, క్యాసినోలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల విస్తరణకు ఈ ప్రాజెక్ట్ తెచ్చారంటూ రాహుల్ ఆరోపించారు. రాహుల్ ఆరోపణల్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. వ్యూహాత్మకంగా దేశ రక్షణ పరంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమంటూ వాదించినా ప్రభుత్వ మాట మాత్రం నిలబడలేదు. రాహుల్ మాటలు దేశద్రోహం అనే ఫిక్చర్ ఇవ్వటానికి బీజేపీ ఎంత ప్రయత్నించినా చివరికి తమ భుజాలు తామే తడుముకోవాల్సిన పరిస్థితి మాత్రం తప్పలేదు. మంత్రి పేషీ నుంచి ఇంత కీలకమైన ఫైల్ లీక్ అవ్వడం వల్లే రాహుల్ గాంధీ చాలా బలమైన వాదన వినిపించగలిగారనేది అధికార పక్షానికి ఉన్నటువంటి అనుమానం, జస్ట్ డౌట్. అందువలన మంత్రుల వ్యక్తిగత సిబ్బంది కదలికల మీద నిఘా పెంచారు. బ్లాక్ షీప్స్గా గుర్తించిన వాళ్ళని తక్షణమే పంపించేస్తున్నారు వెంటనే. ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్ అన్నీ మంత్రుల గుండెల్లో దడ పెంచి పారేస్తున్నాయి. సీనియర్ మంత్రులకు కూడా తెలియకుండానే వాళ్ల పేషీల్లో ప్రక్షాళన జరగడం పిఎంఓ పవర్ను చూపిస్తోందా, లేకపోతే మంత్రుల డమ్మీతనాన్ని ఎత్తి చూపుతోందా? రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఈ వ్యవహారాలు ఇంకెంతమంది కేంద్ర మంత్రుల మెడకు ఉచ్చులు బిగిస్తాయో.
వెయిట్ అండ్ వాచ్.